నిర్గమకాండం 20వ అధ్యాయంలో యెహోవా దేవుని మాటలు. నీ దేవుడనగు యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడనన్న గంభీరమైన మాటలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు నేటి దినాల్లో ఎక్కడ చూసినా వ్యక్తి పూజ, వృత్తి పూజ, వస్తు పూజ, వ్యవస్థ పూజ రూపంలో దేవునికి చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావాలన్నింటినీ తీసుకుని వెళ్లి వేటికో ఎవరెవరికో ఆపాదించేస్తూ ఉన్నాం. ఇది కాదా అసలు సిసలైన విగ్రహారాధన? ఇవన్నీ వాక్యరీత్యా నేరం కదా. ఒక్కసారి సరిచేసుకుందాం. ఎందుకంటే మన దేవుడు స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. ఆమేన్.